చాయ్ విత్ బన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాయ్లో బన్ కానీ లేదంటే ప్యాన్ బిస్కెట్ కానీ డిప్ చేసుకొని తిన్నప్పుడు చాయ్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంతకీ మీకు ఇష్టమైన స్వీట్ ఏది? నాకైతే సోన్ పాపిడి అంటే చాలా ఇష్టం. ఇష్టమైనది ఏదైనా తింటూ ఉంటే భలే ఆస్వాదిస్తూ తింటాను. నేను ఫుడ్ విషయంలో నాకు పెద్దగా ఇష్టాలు ఏమీ ఉండవు. నాకున్న ఇష్టాలు చాలా తక్కువ. అందుకే తిన్న కొన్నైనా గానీ ఇష్టంగా తింటా. రేణుకా చిన్న థింగ్స్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళి ఉండే అనమాట. సో వచ్చేటప్పుడు స్వీట్స్ అయితే తీసుకొని వచ్చి, చిన్నప్పుడు అసలు సంక దిగపోతుండే మా చిన్నోడు. ఇప్పుడు ఎత్తుకుంటాను రారా కాసేపు అంటే రావట్లేదు. బాబోయ్ సకల కళలు ఉన్నాయి కదా మా చిన్న దగ్గర. క్రియేటివిటీ చాలానే ఉన్నట్టు. ఈ రోజు అయితే దొండకాయ కూర చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇలా చెప్పడమే లేటు. రేణుకనేమో దొండకాయలు కట్ చేస్తుంది, పెద్దోడేమో ఆనియన్స్ కట్ చేస్తున్నాడు, చిన్నోడేమో టమాటా కట్ చేస్తున్నాడు. ఇంకా నాకు పనేడు ఉంది, వంట చేసే బాధ్యత మాత్రం నాకు ఇచ్చేసారు. మా చిన్నోడైతే పెద్ద షెఫ్ లాగా తలపైన క్యాప్ పెట్టుకుని కట్ చేస్తున్నాడు, అదే కవర్. ఇంకా దొండకాయ కర్రీ చేసేసి దాంతో పాటు చింతపండు చారైతే చేశాను. ఇంకా నెక్స్ట్ డే కి అయితే పుంటికూర గెలుతున్నాను అనమాట, పప్పు చేద్దామని చెప్పేసి. రేపు వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందే గిల్లెసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఫామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారని తెలిసి అమ్మమ్మ కూడా వచ్చింది ఫామ్ దగ్గరికి. ఇంకా అమ్మ వాళ్ళు ఎండలో వచ్చారని చెప్పేసి వాళ్ళ కోసం అయితే చల్లగా స్ప్రైట్ తీసుకొచ్చాము. ఇంకా అమ్మ వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, అందుకని చెప్పేసి అందరం కబుర్లు పెట్టుకుంటూ కూర్చున్నాం బయట మంచిగా.